హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ ప్యాకింగ్ స్టార్ట్ అయిపోయింది. నేను హైదరాబాద్ వెళ్తున్నా కదా నెక్స్ట్ డే. సో ఇక్కడ ప్యాకింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అలా ప్యాకింగ్ కంప్లీట్ చేశాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది మా డాడీ మ్యాంగోస్ తెచ్చిచ్చాడు మార్నింగ్. ఇంకా వెదర్ అయితే చాలా బాగుండండి గోవాలో ఆ రోజు. గోవాలో మేము వెళ్ళే టైం కంటే అరౌండ్ 12 అలా వర్షం కూడా పడ్డది. చాలా అంటే చాలా వర్షం పడ్డది. ఇది మా డాడీ పోర్వరం ట్రావెల్ చేస్తుంటే నాకు పంపించిన వీడియో. నెక్స్ట్ ఇక్కడ నేను రెడీ అయిపోయాను బస్సు బయలుదేరాలి అని చెప్పేసి అరౌండ్ 2 o'clock అలా. ఇక్కడ మా హనీ కిసెస్ వస్తుంది, నేను వెళ్తున్నా కాబట్టి. ఇంకా బస్ స్టాండ్కి బయలుదేరిపోయాం. ఇది మప్సా బస్ స్టాండ్. ఇక్కడ నుంచే మేము బస్ స్టార్ట్ అయిపోయాం, బోర్డింగ్ అన్నమాట. అండ్ మేము వచ్చేసిన బస్ ఏమో ఇంటర్సిటీ. ఇది ఫస్ట్ టైం నేను ట్రావెల్ చేస్తున్న బస్సు. అండ్ ఓకే, రివ్యూస్ అయితే ఓకే ఉండే, అంత బ్యాడ్ ఏం లేదు, ఓకే నార్మల్గా ఉండే. సో, ఈ బస్సుకి వాష్‌రూమ్ కూడా ఉండండే. అందుకోసం అని చెప్పేసి మేము ఈ బస్ బుక్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మేము అంకుల్‌కి చెప్పి బేకరీ దగ్గర ఆగాము. ఎందుకంటే కొంచెం స్టఫ్ తీసుకోవాలని చెప్పేసి. సో, ఆ అంకుల్ కూడా బేకరీ దగ్గర ఆగితే మేము ఇవన్నీ షాపింగ్ చేశామనమాట. నెక్స్ట్ వచ్చేసి మేము కేక్ కూడా తీసుకున్నాం. కానీ కేక్‌కి నైఫ్ లేకుండుండే. సో, మాకిలా తినాల్సొచ్చింది. సో, అలా తిందామని ఏం లేదు. కానీ చాలా బాగుండిండే. కేక్ చాలా టేస్టీగా ఉండండే. అది కూడా బస్‌లో తినడం అనేది ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ఒక టీ పాయింట్ దగ్గర ఆగాం. ఇక్కడ మేము టీ, కాఫీ ఇంకా కొన్ని బిస్కెట్స్ అలా తిని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ బస్‌లో ఇంకా బోర్ వస్తుంది కాబట్టి లూడో స్టార్ట్ చేసాం. లూడో ఆడాం. ఇంకా నెక్స్ట్ ఇదేమో డిన్నరు. ఇక్కడ కొల్లాపూర్‌లో బస్సు ఆగింది. బాబా రెస్టారెంట్ అని ఒకటి ఉండండే. సో, ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ 2 ప్లేట్స్ ఇచ్చారు. ఫస్ట్ నాకు అర్థం కాలేదు 2 ప్లేట్స్ ఎందుకు ఇచ్చారు. తర్వాత అర్థమైంది ఏంటంటే ఇక్కడ రోటీస్‌కి సెపరేట్ ప్లేట్ ఇస్తారని చెప్పేసి. సో, అది ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్. ఇంకా ఇక్కడ చికెన్ ఆర్డర్ చేసాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఒక హోటల్ దగ్గర ఆగాం ఫ్రెష్ అవ్వడానికి, టీ అలా తాగడానికి. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉండిండే. ఇక్కడ ఏదో కుప్పన్ అలా అది ఏదో ఇస్తే టీ, కాఫీ ఇచ్చారు. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. బస్ స్టార్ట్ అయిపోయి ఇంకా అరౌండ్ 10 అలా మేము హైదరాబాద్‌కి రీచ్ అయిపోయాం. రీచ్ అయ్యాక ఇక్కడ మేము క్యాబ్ కోసం వెయిటింగ్. క్యాబ్ వచ్చేసింది. క్యాబ్‌లో అంతా పెట్టేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అలా శంషాబాద్‌కి. తర్వాత ఇదంతా మేము దిగిన సెల్ఫీసే. జస్ట్ అలా టైమ్ పాస్‌కి దిగిన సెల్ఫీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హోటల్‌కి ముట్టేసాము. బ్రేక్‌ఫాస్ట్‌లోనేమో బ్రెడ్ ఇంకా ఆమ్లెట్ ఉండండి ఆ రోజు. ఇలా అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తిన్నాం. ఇంకా ఇదేమో ఆఫ్టర్‌నూన్ పిజ్జా తెప్పించుకున్నాం మేము. ఈ పిజ్జా ఎంత బావుంటది లిటరల్లీ చెప్తున్నా. ఇంత ఓవర్‌లోడెడ్‌గా ఉంటది చికెన్ అంటే 2 కూడా ఉంటది. ఇదేమో లంచ్‌లో చికెన్ బిర్యానీ తెప్పించారు వాళ్ళు. సో, చికెన్ బిర్యానీ తిన్నాం. ఇదేమో ఈవినింగ్ అరౌండ్ 5:30, 6 అలా మేము షాపింగ్ చేయడానికి రిలయన్స్‌కెళ్ళాం. అంటే సోప్స్, బ్రషెస్ అవి కావాలి కదా! పైవి. సో, అలా రిలయన్స్‌కెళ్ళాం షాపింగ్ చేయడానికి. రిలయన్స్‌లో కూడా చాలా మంచి ఆఫర్స్ ఉంటాయి. అంటే విశాల్ లాగానే ఉంటది. సేమ్ గోవాలో విశాల్ ఎట్లా ఉంటదో, కానీ రిలయన్స్‌లో కొంచెం ఎక్కువ రీజనబుల్‌గా ఉంటది అని చెప్పేసి నా ఫీలింగ్. సో, యెస్, ఇదంతా మేము ఇలా షాపింగ్ చేసామన్నీ. బిస్కెట్స్ అవన్నీ. ఇక్కడ బై 2 గెట్ 1 ఇంకా చాలా ఆఫర్స్ ఉండండే. సో, రీజనబుల్ ప్రైస్‌లోనే కొంచెం మంచి ఆఫర్స్ ఉండుండే. నేను చెప్పాను కదా! బై 1 గెట్ 1 అలా ఉండండి అని చెప్పేసి. సో, సో, అంత డిఫరెన్స్ ఏం లేదు కానీ చాలా బావుంది. అంటే మనకు బయట దొరికే దాంట్లో కంటే కొంచెం ప్రైస్ రీజనబుల్‌గా దొరుకుతది. సో, అది నాకు ఇక్కడ నచ్చేది థింగ్ అది రిలయన్స్ మార్ట్. సో, ఇక్కడ మేమన్నీ చూస్తున్నాం ఏమున్నాయి అని చెప్పేసి. సో, నెక్స్ట్ వచ్చేసి మేమిక్కడ షో ఏమన్నా అంటే ఇట్లా లైట్‌గా ఏమైనా దొరుకుతదా బనానా చిప్స్ అవన్నీ చూస్తున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేము క్లోత్స్ చూడ్డానికెళ్ళాము. అంటే ఏమన్నా ఆఫర్‌లో ఉన్నాయా అని చెప్పేసి. కానీ ఆఫర్‌లో ఏం లేకుండుండే. ఇంకా అంత కలెక్షన్ గూడా అంత ఏం బాలేకుండే. సో, మేము స్కిప్ చేసాం క్లోత్స్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇంకా ఆహ్, డబ్బాస్ చూస్తున్నాం. ఎందుకంటే సర్ఫ్ అవన్నీ ఉంటాయి గదా! అది స్టోర్ చేయడానికి డబ్బాస్ అయితే బావుంటాయి కాబట్టి మేము అట్లా డబ్బాస్ అవి తీసుకున్నాం. ఇంకా గ్లాసెస్, ఇంకొక ప్లేట్, స్పూన్, ఇంకా ఒక బౌల్ అలా చూస్తున్నాం. అంటే ఏమన్నా తినడానికి మంచిగా ఉంటది కదా అని చెప్పేసి. మాకు హోటల్‌లో ఇస్తారు. కానీ మన ఓన్ ఉంటే బావుంటదని నా ఫీలింగ్. సో, అలా నేను గ్లాస్ ఇంకా బౌల్, స్పూన్ అవి తీసుకున్నా కొన్ని థింగ్స్. సో, నేను ఈ బ్లాక్ గ్లాస్ నా ఫ్రెండ్ ఉండింది కదా! సో, అది తీసుకున్నా నేను.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి తను ఒక సేమ్ గ్లాస్ తీసుకుంటుంది. తనకు బ్లాక్ నచ్చింది కాబట్టి తనకు చెప్పినా నేను వేరే కలర్ తీసుకో అంటే తను వేరే కలర్ చూసుకుంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఏమో ఇక్కడ మేము కంటైనర్స్ చూస్తున్నాము. నేను చెప్పినా కదా కంటైనర్స్ కావాలని చెప్పేసి. నా ఫ్రెండ్ ఏమో బాటిల్ చూస్తుంది. సో తనకి నేను హెల్ప్ చేస్తుంది సెలెక్ట్ చేయడానికి. ఇక్కడ నేనేమో కంటైనర్స్ చూస్తున్నా సర్ఫ్ వేయడానికి. మంచి కంటైనర్స్ ఉంటాయి. ఇలా రీజనబుల్‌లో కంటైనర్స్ ఉంటే చాలా బావుంటదని. సో, అలా కంటైనర్స్ తీసుకున్నాం మేము. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మేము స్లిప్పర్స్ చూస్తున్నాం ఇంటికాడ ఏసుకోవడానికి. కానీ అక్కడ స్లిప్పర్స్ ఏమంత మంచిగా లేకుండుండే. సో, అది కూడా మేము స్కిప్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్స్ ఉండుండే 189కి ప్యాక్ అంటే చాలా బాగుండుండే కాబట్టి ఇంకా నేనైతే ఒకటి తీసుకున్నా. కొంచెం రీజనబుల్ ప్రైస్‌లోనే ఉండుండే కాబట్టి. సో, ఇంత షాపింగ్ చేశామన్నమాట మేము. లాస్ట్ ఇంతగానం వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మ్యాంగోస్ తీసుకున్నాం. 120 కేజీ అంటే మ్యాంగోస్ తీసుకున్నాం. ఇక్కడ బ్యాగ్స్ చాలా హెవీ అయితే నేను నా ఫ్రెండ్ హాఫ్ హాఫ్ షేర్ చేసుకొని తీసుకెళ్తున్నాం. సో, ఇక్కడ రూమ్‌కి ముట్టేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ మ్యాంగోస్ కట్ చేసుకొని మ్యాంగో జ్యూస్ చేసుకుందాం అనుకున్నాం. మీకు తెలుసు కదా నేను మ్యాంగోస్ తీసుకున్నా. సో, నా ఫ్రెండ్‌కి చెప్పినా నేను, లేదు నాకు మ్యాంగో షేక్ కావాలి అంటే తను ఇంకా మ్యాంగో షేక్ చేద్దామని చెప్పేసి మ్యాంగో షేక్ స్టార్ట్ చేసాం ఇక్కడ. సో, చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మ్యాంగో అయితే. చాలా స్వీట్‌గా కూడా ఉండింది. సో, మేము ఇలా ఎంజాయ్ చేసామన్నమాట మ్యాంగో షేక్ ఆ రోజు నైట్. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.